ఆంధ్రదేశంలో ఆర్య సమాజ్ కార్యకలాపాలు చూద్దాం. ఆంధ్రదేశంలో ఆర్య సమాజ్ కార్యకలాపాలు. ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజ శాఖ దాని కార్యకలాపాలు విస్తృతంగా కనిపిస్తాయి. ఓకే, ఇక ఆంధ్రదేశంలో ఆర్య సమాజం కార్యకలాపాలు. ఆర్య సమాజం 1875లో బొంబాయిలో ఏర్పడి తర్వాత దాని ముఖ్య కేంద్రం లాహోర్కి మార్చబడింది. నాటి పంజాబ్ రాజధాని లాహోర్కు మార్చబడింది. ఆర్య సమాజ స్థాపకుడు తెలిసిందే, స్వామి దయానంద సరస్వతి. దయానంద సరస్వతి ఆర్య సమాజంను స్థాపించిన వ్యక్తి. ఆర్య సమాజంలో భాగంగా ఇతడు చేపట్టిన అత్యంత ముఖ్యమైన ఉద్యమం శుద్ధి ఉద్యమం. మరి ఆంధ్రదేశంలో ఆర్య సమాజానికి ఎంతవరకు ఆదరణ లభించింది? ఆర్య సమాజ శాఖలు ఆంధ్రాలో ఎక్కడ ఏర్పడ్డాయి? ఆర్య సమాజంలో భాగంగా ఆంధ్రాలో శుద్ధి ఉద్యమ కార్యక్రమంకు కేంద్రం ఏది? శుద్ధి ఉద్యమ కార్యకలాపాలను చేపట్టిన ముఖ్యులు ఎవరు? వంటి అంశాలు చూద్దాం. ఫస్ట్ ఆంధ్రాలో ఆర్య సమాజం దాని కార్యకలాపాలు. ఫస్ట్ ఆర్య సమాజాన్ని ఎవరు స్థాపించారో మనకు తెలుసు. ఆర్య సమాజ్ స్థాపకుడు భారతదేశంలో ఆర్య సమాజం 1875లో స్థాపితమైంది. 1875లో మొదట దీన్ని బొంబాయిలో స్థాపించారు. బొంబాయి 1875లో బొంబాయిలో స్థాపించారు. అనంతరం దీని ముఖ్య కేంద్రాన్ని 1877లో తొలి సమావేశం 1877లో లాహోర్లో జరిగింది. ఇక దాని ముఖ్య కేంద్రం కూడా లాహోర్కే మార్చడం జరిగింది. 1877లో దీని ముఖ్య కేంద్రం లాహోర్కి మార్చడం జరిగింది. లాహోర్ నాటి పంజాబ్ రాష్ట్రపు రాజధాని. ప్రస్తుతం పాకిస్తాన్ పంజాబ్ రాజ్యంలో ఉంది లాహోర్. నాడు పాకిస్తాన్లో ఉండే పంజాబ్, ప్రస్తుత భారతదేశంలో ఉండే పంజాబ్ కలిసి ఒకటే పంజాబ్గా ఉండేది. దాని రాజధాని లాహోర్. అలా 1877 నాటికి దీని ముఖ్య కేంద్రాన్ని లాహోర్కు మార్చారు. మరి ఆర్య సమాజ్ స్థాపకులు తెలిసిందే, స్వామి దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి 1824లో జన్మించి 1883 వరకు జీవించారు. దయానంద సరస్వతి జన్మించిన ప్రాంతం గుజరాత్లోని టంకారా గ్రామం. గుజరాత్లోని టంకారా గ్రామంలో జన్మించారు. టంకారా గ్రామం. దయానంద సరస్వతి అసలు పేరు మూలాశంకర్ త్రిపాఠి. ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. చిన్న వయసులోనే సన్యాసాన్ని స్వీకరించి ఉత్తరప్రదేశ్లోని మధుర అనే నగరానికి వెళ్ళి అక్కడే వేద విద్యలను అభ్యసించాడు. ఇతనికి వేద విద్యలను నేర్పిన ప్రధాన గురువు స్వామి విరజానంద. మరి ఇతనికి దయానంద సరస్వతిగా బిరుదునిచ్చింది స్వామి పూర్ణానంద సరస్వతి అనే మరొక గురువు. ఇతనికి దయానంద సరస్వతిగా అభివర్ణించాడు. అసలు పేరు మూలాశంకర్ త్రిపాఠి. తర్వాత స్వామి పూర్ణానంద సరస్వతి నుంచి దయానంద సరస్వతి అనే బిరుదును పొందాడు. అయితే ఇతనుకు మధుర నగరంలో వేద విద్యలు నేర్పిన ముఖ్యమైన గురువు మాత్రం స్వామి విరజానంద తొలి గురువు. ఇక దయానంద సరస్వతి ఆర్య సమాజంను స్థాపించడానికి ప్రధాన కారణం ఆర్య సమాజం యొక్క ప్రధాన లక్ష్యం, దీన్ని స్థాపించడానికి ముఖ్య లక్ష్యం
ఆర్య సమాజం స్థాపనకు ప్రధాన కారణం లేదా ప్రధాన సిద్ధాంతం లేదా దాని ప్రధాన లక్ష్యం ఏంటి అనేది కొంత ఇంపార్టెంట్. ఆర్య సమాజం యొక్క ప్రధాన లక్ష్యం వేదాల గొప్పతనాన్ని భారతీయులకు చాటి చెప్పడం. వేదాల గొప్పతనాన్ని భారతీయులకు చాటి చెప్పడం. వేదాల గొప్పతనాన్ని భారతీయులకు చాటి చెప్పాలనే లక్ష్యంతో దీన్ని స్థాపించారు. ఇక ఇతర లక్ష్యాలు గో సంరక్షణ కోసం కృషి చేయడం, విగ్రహారాధనను నిర్మూలింపచేయడం, యజ్ఞయాగాదులను జంతు బలులను తీవ్రంగా ఖండించడం, వర్ణ వ్యవస్థను ఖండించడం, ఇలాంటి కార్యకలాపాలను కూడా ఇలాంటి లక్ష్యాలు కూడా ఆర్య సమాజంలో భాగమే. అయితే అత్యంత ముఖ్యమైనది మాత్రం వేదాల యొక్క గొప్పతనాన్ని భారతీయులకు చాటి చెప్పాలనే ఉద్దేశంతో దీన్ని స్థాపించారు. వేదాలలోనే సంపూర్ణమైన జ్ఞానం ఉంది అని గో బ్యాక్ టు ది వేదాస్ అనే నినాదాన్ని ఇచ్చింది స్వామి దయానంద సరస్వతి. వేదాలలోనే సంపూర్ణమైన జ్ఞానం ఉంది, ప్రతి భారతీయుడు వేదాలను చదవాలి, కాబట్టి వేదకాలానికి తరలి వెళ్ళండి అని నినాదాన్ని ఇచ్చాడు. వేదకాలానికి తరలి వెళ్ళండి లేదా గో బ్యాక్ టు ది వేదాస్ అనే నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి స్వామి దయానంద సరస్వతి. ఇంకా ఇతని మరొక నినాదం భారతదేశం భారతీయులకే అనే నినాదాన్ని ఇచ్చిన మొట్టమొదటి భారతీయుడు కూడా స్వామి దయానంద సరస్వతి. భారతదేశం ఎవడబ్బా సొత్తో కాదు, బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆక్రమించి పరిపాలిస్తున్నారు, కాబట్టి మన దేశం మనదే అని చెప్తాడు. భారతదేశం భారతీయులదే అని నినాదాన్ని ఇచ్చినది కూడా స్వామి దయానంద సరస్వతి. అదేవిధంగా స్వరాజ్య సాధన కోసం కృషి చేయాలని స్వరాజ్యం అనే పదాన్ని మొట్టమొదటగా భారతీయులకు తెలిపింది స్వామి దయానంద సరస్వతి. స్వరాజ్య సాధన కోసం భారతీయులు కృషి చేయాలని స్వరాజ్యం అనే పదాన్ని మొదటిగా తెలిపింది ఇతనే. స్వరాజ్యం అంటే స్వాతంత్రం అని అర్థం. బ్రిటిష్ వారి నుండి భారతీయులు స్వతంత్ర సాధన కోసం కృషి చేయాలని తెలిపిన వ్యక్తి స్వామి దయానంద సరస్వతి. అంటే పరోక్షంగా యువతలో జాతీయ భావాలను నాటిన వ్యక్తిగా చెప్పచ్చు. సంఘ సంస్కరణ ఉద్యమ నాయకుల్లో స్వామి దయానంద సరస్వతి మరియు స్వామి వివేకానందలే భారతీయుల్లో జాతీయ భావాలను రేకెత్తించిన వ్యక్తులుగా చెప్పచ్చు. ఇలా స్వరాజ్యం అనే పదాన్ని మొట్టమొదట జాతీయోద్యమానికి ముందు ఉపయోగించిన వ్యక్తి స్వామి దయానంద సరస్వతి. తర్వాత జాతీయ కాంగ్రెస్ పార్టీ 1906 కలకత్తా సమావేశంలో ఆ పదాన్ని కాంగ్రెస్ పార్టీ అధికార పదంగా స్వీకరించింది. స్వరాజ్యం అనే పదాన్ని ఆమోదించింది 1906 కలకత్తా సమావేశం. ఆ సమావేశం అధ్యక్షుడు దాదాభాయ్ నౌరోజీ ఆ సమావేశంలో స్వరాజ్య సాధన కోసం కృషి చేస్తామని స్వరాజ్యం అనే పదాన్ని తీర్మానం చేయడం జరిగింది. ఇలా ఆ పదం ఇచ్చిన మొదటి వ్యక్తి అయితే స్వామి దయానంద సరస్వతి. అంతేకాదు ఇతడే భారతదేశ అధికార భాషగా హిందీని చేయాలని సూచించిన మొట్టమొదటి భారతీయుడు కూడా స్వామి దయానంద సరస్వతి. భారతదేశ అధికార భాషగా హిందీని చేయాలని సూచించిన వ్యక్తి స్వామి దయానంద సరస్వతి. ఇలా ఆర్య సమాజానికి సంబంధించిన అక్షరాలు చాలా ఉన్నాయి. అత్యంత ముఖ్యమైనది వేదాల గొప్పతనాన్ని భారతీయులకు చాటి చెప్పడం లేదా వేదాలలోని సారాంశాన్ని భారతీయులకు తెలియపరచడమే ఈ ఉద్యమ ప్రధాన లక్ష్యం. మరి ఈ దయానంద సరస్వతి ఈ ఆర్య సమాజం లక్ష్యాలను భారతీయులకు తెలియపరచుటకు వేదాలలో మరియు ఉపనిషత్తుల్లో ఉండే సంపూర్ణమైన భావాలను వ్యక్తపరచుటకు ఒక అద్భుతమైన గ్రంథాన్ని రచించాడు. దయానంద సరస్వతి రచించిన అద్భుతమైన గ్రంథమే సత్యార్థ ప్రకాశిక. ఇతని రచనల్లో అత్యంత ముఖ్యమైనది సత్యార్థ ప్రకాశిక. దీంతో పాటు వేదభాష్య భూమిక వంటి గ్రంథాలు కూడా రచించాడు. అయితే ఇది అత్యంత ముఖ్యమైనది. ఈ సత్యార్థ ప్రకాశిక అనే గ్రంథాన్ని హిందీ భాషలో రచించారు. హిందీ భాషలో ఆర్య సమాజ కార్యకలాపాలన్నీ హిందీ భాషలోనే కొనసాగేవి. భారతదేశ అధికార భాషగా హిందీ చేయాలని తెలిపింది ఇతనే. అందుకే ఆర్య సమాజ కార్యకలాపాలన్నింటినీ హిందీలోనే కొనసాగేటట్టుగా ఆదేశించాడు దయానంద సరస్వతి. తను రచించిన సత్యార్థ ప్రకాశిక హిందీ భాషలోనే ఉంది. మరి ఈ సత్యార్థ ప్రకాశికను తర్వాత కాలంలో తెలుగు భాషలోకి అనువదించింది వెరీ ఇంపార్టెంట్. సత్యార్థ ప్రకాశికను తెలుగు భాషలోకి అనువాదం చేసింది
అనువదించినది ఆదిపూడి సోమనాథరావు. ఆదిపూడి సోమనాథరావు. ఆదిపూడి సోమనాథరావు. ఆదిపూడి సోమనాథరావు సత్యార్థ ప్రకాశిక అనే గ్రంథాన్ని తెలుగు భాషలోకి అనువాదం చేశాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక ఆర్య సమాజంలో భాగంగా దయానంద సరస్వతి చేపట్టిన ఉద్యమం శుద్ధి ఉద్యమం. శుద్ధి ఉద్యమం. ఆర్య సమాజంలో భాగంగా ఇతడు చేపట్టిన ఉద్యమం శుద్ధి ఉద్యమం. ప్యూరిటీ మూమెంట్ అనే పిలుస్తారు. శుద్ధి ఉద్యమం. శుద్ధి ఉద్యమం. శుద్ధి ఉద్యమము అంటే ఏంటి? శుద్ధి ఉద్యమము ఏ ప్రాంతాల్లో విస్తృతంగా చేపట్టింది వంటి అంశాలు ఇంపార్టెంట్. అయితే శుద్ధి ఉద్యమ కార్యకలాపాలు ఇండియన్ హిస్టరీలో మనకు డెప్త్గా వస్తుంది. ఇక్కడ ఏపీ హిస్టరీలో కూడా చూద్దాం. శుద్ధి ఉద్యమం. శుద్ధి ఉద్యమం అనగా ఇతర మతాలలోకి వెళ్ళిన హిందువులను మరలా హిందూ మతంలోకి తీసుకురావడం. అంటే మధ్యయుగంలో మహమ్మదీయ పాలకుల కారణంగా అనేక మంది హిందువులు బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చబడ్డారు. తర్వాత ఐరోపా వారు భారతదేశానికి వచ్చిన తర్వాత పోర్చుగీస్ వారు కానీ, డచ్ వారు కానీ, బ్రిటిష్ వారు కానీ, డెన్మార్క్ అండ్ ఫ్రెంచ్ కంపెనీలు, ఈ కంపెనీలు భారతదేశానికి వచ్చిన తర్వాత ఆ కంపెనీలతో పాటు వచ్చిన క్రైస్తవ మిషనరీలు కూడా క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసి హిందూ సమాజంలోని అనేక వర్గాల వారిని క్రైస్తవ మతంలోకి మార్చడం జరిగింది. ఇలా మధ్యయుగంలో ఇస్లాం మతంలోకి, ఆధునిక యుగంలో క్రైస్తవ మతంలోకి మార్చిన హిందువులని మళ్ళీ శుద్ధి చేసి హిందూ మతంలోకి తీసుకురావడమే ఈ ఉద్యమ లక్ష్యం. అందుకే శుద్ధి మూమెంట్ అని పేరు పెట్టాడు. ప్యూరిటీ మూమెంట్. ఇతర మతాల్లోకి వెళ్ళిన హిందువులను మరలా హిందూ మతంలోకి తీసుకురావడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఇక మరో 2 లక్ష్యాలు కూడా ఉన్నాయి. ప్రధాన లక్ష్యం అయితే ఇతర మతాల్లోకి వెళ్ళిన హిందువులను మరలా హిందూ మతంలోకి తీసుకురావడం. ఇక మరొక లక్ష్యం హిందువులను ఇతర మతాల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడం. హిందువులను ఇతర మతాలలోకి వెళ్లకుండా అడ్డుకోవడం. మూడోది ఇతర మతాల వారిని హిందూ మతం స్వీకరించేటట్టుగా ప్రోత్సహించడం. ఇతర మతాల వారిని హిందూ మతంలో చేరేటట్టుగా ప్రోత్సహించడం కూడా ఆర్య సమాజం యొక్క లక్ష్యాలలో మరో 2. అత్యంత ముఖ్యమైనది మాత్రం ఇతర మతాలలోకి వెళ్ళిన హిందువులను శుద్ధి చేసి మరలి హిందూ మతంలోకి తీసుకురావడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఇతర లక్షణాలు హిందూ మతస్థులని ఇతర మతాలలోకి వెళ్లకుండా అడ్డుకోవడం, ఇతర మతాల వారిని హిందూ మతం స్వీకరించేటట్టుగా ప్రోత్సహించడం. ఓకే, ఇక ఆంధ్రదేశంలో చూద్దాం. ఆంధ్రదేశంలో ఆర్య సమాజ కార్యకలాపాలు. ఆంధ్రదేశంలో ఆర్య సమాజ కార్యకలాపాలు